ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిరు మీరు ఎన్నికలలో. ఇలా మర్చిపోయినట్టున్నావు. ఇవాళ ఫిబ్రవరి 1 మరి ఇప్పటిదాకా మీరు ఎందుకు ఇవాళ నోటిఫికేషన్లు విడుదల చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అన్నీ కూడా ఈ 6 గ్యారంటీలని మాటలు తప్పే ప్రయత్నంలో ఉన్నాడు తప్పితే దాన్ని ఏదో చేద్దాము అనే ఒక ఉద్దేశంలో లేడు. నిన్న ఏమంటాడు, ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ 6 గ్యారంటీలు అంటా ఉన్నాడు. మరి నువ్వు ఆ మాట ఈ అసెంబ్లీ ఎన్నికలలో చెప్పలేదే, ఎన్నికల గెలవంగానే చేస్తా అన్నావు కదా. ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ అబద్ధాల పునాది మీద ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీకు దీనికి నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెడితే మీరు జవాబు చెప్పలే, ఇవాళ కూడా జవాబు చెప్పాలి. మళ్ళా ఇగోండి, ఇది ఇప్పుడు ఇలా వెబ్సైట్ నుంచి తీస్తే మీకు వస్తుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న క్యాలెండర్. ఇది దేంది, ఇలా జాబ్ క్యాలెండర్ మేము ఇయ్యలేదు జాబులు ఇయ్యలేదని పదే పదే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఈ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నాను. మీరు జనవరి 4th నాడున మీరు చెప్తా ఉన్నారు కదా, ఉద్యోగాలకి మేము ఉద్యోగస్తులకి జనవరి 4th రోజు మేము శాలరీ వేసేసినాం, 4th రోజే వేసినామని చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పటిదాకా మీరు జవాబు ఎందుకు చెప్పలేదు? మరి ఈ 1,60,083 మందికి మీరు శాలరీస్ వేసిండ్రా వేయలేదా? దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇవ్వలే అని పదే పదే చెప్పారు కదా. మరి ఈ 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చినలోకి మీరు వేసినట్టు ఈ దీంట్లో వస్తూ ఉంది. మీరు మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కాగితం తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాను. మరి మీరు వేసిండ్రా ఇయ్యలేదా? మీరు వేసి ఉంటే మరి మేము ఈ ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇయ్యనట్ట? ఇలా నిన్న ఇచ్చిన 6,596